ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత అతను ఇప్పుడు ఎంత పెద్ద హీరోనో మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు ప్రభాస్ ఏ సినిమా రిలీజ్ అయినా ఖచ్చితంగా అవన్నీ ఇండియన్ భాషల్లో రిలీజ్ అవ్వాల్సిందే. సో అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు మన డార్లింగ్. అయితే నార్మల్ గా పెద్ద హీరోలందరూ ఒకే టైంలో ఒకే సినిమాపై కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ అయినా, రామ్ చరణ్ అయినా, అల్లు అర్జున్ అయినా, షారుఖ్ ఖాన్ అయినా ఎవరైనా సరే ఒకే టైంలో ఒక సినిమా. ఇక మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం 3 ఏళ్ళు ఇచ్చేశాడు. అదే ప్రభాస్ కూడా చేశాడనుకోండి. కానీ ఇప్పుడు ప్రభాస్ ఏకంగా 2 కాళ్ళు 2 పడవల్లో కాదు 3 సినిమాలు చేస్తున్నాడు. ఆ వివరాలేంటో, ఆ సినిమా రిలీజ్ డేట్స్ ఎప్పుడో చూద్దామా. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత భారీ అంచనాలు ఉన్న ప్రాజెక్టులో ఒకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో తన ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ను చూపించిన సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్తో కలిసి మరింత పెద్ద స్థాయిలో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుండే ఇండస్ట్రీలో భారీ చర్చలు మొదలయ్యాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటి తృప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తుంది. యానిమల్ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు పొందిన తృప్తి ఇప్పుడు ప్రభాస్ సరసన నటించబోతూ ఉండడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ప్రభాస్ తృప్తి కాంబినేషన్ కూడా కొత్తగా ఉండడం ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే ఈ భారీ ప్రాజెక్టు షూటింగ్ షెడ్యూల్ విషయంలో మరోసారి మార్పులు చోటు చేసుకున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా గత ఏడాదే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ప్రభాస్ అప్పటికే పలువురు దర్శకులతో చేసిన సినిమాల కమిట్మెంట్లు ఉండడంతో ఈ ప్రాజెక్టు ప్రారంభం ఆలస్యమైంది. చివరికి ఈ సినిమా షూటింగ్ను 2026కి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి కొంతవరకు కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం తన ఇతర సినిమాల షూటింగ్లతో చాలా బిజీగా ఉన్నారు. ముఖ్యంగా రాజాసాబ్ సినిమా తర్వాత ఏర్పడిన షెడ్యూల్ మార్పుల కారణంగా ఆయన డేట్స్ను మళ్లీ సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అందుకే స్పిరిట్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరికొంతకాలం ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ తన పూర్తి దృష్టిని మరో భారీ ప్రాజెక్ట్ అయిన ఫౌజీ సినిమాపై పెట్టారు. ఈ చిత్రాన్ని దర్శకుడు హను రాఘోపుడి తెరకెక్కిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఒక పీరియడ్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. కథ, నిర్మాణం, విజువల్స్ అన్ని విషయాల్లో ఈ చిత్రాన్ని చాలా పెద్ద స్థాయిలో ప్లాన్ చేశారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు సమాచారం. కథకు తగ్గట్టుగా భారీ సెట్స్, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీం అన్నీ కలిపి ఈ చిత్రాన్ని ఒక గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ గా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 60% వరకు పూర్తయింది. ప్రభాస్ కూడా ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది దసరా పండుగకు లేదా నవంబర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ప్రస్తుతం ఆయన ఎక్కువ సమయం ఫౌజీ షూటింగ్కే కేటాయిస్తున్నారని తెలుస్తోంది. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్కి 2898 AD సినిమా సీక్వెల్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. మొదటి భాగం భారీ విజయాన్ని సాధించిన తర్వాత రెండో భాగంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన రెండో భాగం షూటింగ్ ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, అలాగే తమిళ సినీ దిగ్గజం కమల్ హాసన్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ తమ డేట్స్ కేటాయించి షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా కథ కూడా మరింత ఆసక్తికరంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ కూడా ఏప్రిల్ 10 నుండి ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. మొదటి భాగంలో ఆయన పోషించిన పాత్రకు మంచి స్పందన రావడంతో రెండో భాగంలో ఆ పాత్ర మరింత శక్తివంతంగా కనిపించబోతుందని తెలుస్తోంది. ముఖ్యంగా మహాభారతంతో సంబంధం ఉన్న కొన్ని కీలక సన్నివేశాలను ముందుగా చిత్రీకరించబోతున్నారని సమాచారం. అందులో ప్రభాస్ కర్ణ పాత్రలో కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది. ఈ 2 భారీ ప్రాజెక్టుల షూటింగ్లు ఒకేసారి కొనసాగుతున్న కారణంగా స్పిరిట్ సినిమా కొంత ఆలస్యమవుతున్నట్లు కనిపిస్తుంది. అయితే సినిమా టెక్నికల్ పనులు మాత్రం ఆగకుండా కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ప్రభాస్ సెట్స్లో లేకపోయినా
దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన పనిని ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు గోవాలో ఒక కీలకమైన షూటింగ్ షెడ్యూల్ను ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో ప్రభాస్ లేకుండా చిత్రీకరించాల్సిన సన్నివేశాలను పూర్తి చేశారు. ఇతర నటీనటులపై తీసే భాగాలను ముందుగానే పూర్తి చేసి తర్వాత ప్రభాస్ డేట్స్ అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించాలనే ప్లాన్తో యూనిట్ ముందుకు సాగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. గతంలో ఎన్నో యాక్షన్ పాత్రల్లో కనిపించినప్పటికీ ఈసారి ఆయన పూర్తిగా కొత్త స్టైల్లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. సందీప్ రెడ్డి వంగ సినిమాలకు ఉండే గట్టి భావోద్వేగాలు, రియలిస్టిక్ యాక్షన్ అన్నీ కలిపి ప్రభాస్ పాత్రను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. షూటింగ్ ప్రారంభంలో కొన్ని అడ్డంకులు ఎదురైనా చిత్ర బృందం మాత్రం తమ లక్ష్యం ఇదే అని పక్కాగా ఫిక్స్ అయ్యారు. మొదట ప్రకటించినట్లుగానే ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు సంకల్పించారు. ప్రస్తుతానికి మేకర్స్ ఈ చిత్రాన్ని మార్చి 5, 2027న విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభాస్ తన ప్రస్తుత సినిమాల షూటింగ్లు పూర్తి చేసిన తర్వాత ఈ ఏడాది ద్వితీయార్థంలో పూర్తి స్థాయిలో స్పిరిట్ సెట్స్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అలానే సందీప్ రెడ్డి వంగ కూడా ప్రభాస్ సెట్స్లో జాయిన్ అయ్యాక కేవలం 3-4 నెలలు షూటింగ్ చేసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేస్తారంట. మొత్తానికి చూస్తే ప్రభాస్ ప్రస్తుతం ఒకేసారి 3-4 భారీ ప్రాజెక్టులను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతి సినిమా కూడా వేర్వేరు జోనర్లో ఉండడం అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. ఒకవైపు పీరియడ్ డ్రామా, మరోవైపు సైన్స్ ఫిక్షన్, ఇంకోవైపు పవర్ఫుల్ పోలీస్ స్టోరీ, ఇలా విభిన్నమైన కథలతో ప్రభాస్ తన కెరియర్ను మరో స్థాయికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆయన అభిమానులు కూడా వచ్చే సంవత్సరాల్లో వరుసగా భారీ సినిమాలు చూడబోతున్నామని భావిస్తూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్పిరిట్ సినిమా కూడా అదే జాబితాలో ఒక పెద్ద సంచలనంగా నిలుస్తుందా లేదా అన్నది చూడాలని ఇప్పుడు ప్రతి సినీ అభిమాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. సో ఈ ఏడాది ఫౌజీ, నెక్స్ట్ ఇయర్ కల్కి 2 ఇంకా స్పిరిట్ సినిమాలు రిలీజ్ అవడానికి రెడీ అవుతున్నాయి. సో ఇలా ప్రతి ఏడాది 2 సినిమాలు రిలీజ్ అవుతాయని ప్రభాస్ ఫ్యాన్స్ కి మాట ఇచ్చినట్టే చేస్తున్నాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ హెల్త్ జాగ్రత్త అని కోరుకుంటున్నారు.